రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును, అపహాసకులను ఆయన అపహాసించును, దీనులెడల ఆయన దయచూపును. భక్తుడి విధంగా అంటున్నాడు, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు, వారిని చూచి పళ్ళు కొరుగుదురు. వారి కాలం వచ్చుచుండగా ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడదురేటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లు ఎక్కిపెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విల్లు విరోబడును. సహోదరి సహోదరులారా, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సహోదరి సహోదరులారా, కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటిన్నిటికీ కాపాడబడుదురు, కానీ భక్తుల సంతానము నిర్మూలమగును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చి ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరని, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురని నీవు సెలవిచ్చావు. దాని నీకు స్తోత్రములు. మేము నీ యందు భయభక్తులు కలిగి నీలో జీవించటకు సహాయము దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.